ఏది పోగొట్టుకున్నది. ఈ మాట అందరూ నాతో చెప్పండి. వారు కర్మేలులో ఉన్నంత కాలం ఏది పోగొట్టుకొనలేదు. చెప్తాం, ఏది పోగొట్టుకొనలేదు. హల్లెలూయా. కర్మేలు అనగానే, కర్మేలు పర్వతం అనగానే ఒక గొప్ప దైవజనుడు, ఉన్నతమైన దైవజనుడు, అభిషేకం కలిగిన గొప్ప దైవజనుడు, ఆత్మపూర్ణుడైన ఒక గొప్ప దైవజనుడు మనకు జ్ఞాపకం వస్తాడు. ఆయన పేరు చెప్పండి. అగ్ని అభిషేకం కలిగిన గొప్ప దైవజనుడు ఏలియా. కర్మేలు ప్రార్థన అనుభవాలు, కర్మేలు అనుభవాలు, కర్మేలు ప్రార్థనా శక్తి, కర్మేలులో జరిగిన కార్యాలు, కర్మేలులో భక్తుని ప్రార్థన దేవుడు ఆలకించి జరిగించిన అద్భుతాలు. ఇక్కడ ప్రాముఖ్యంగా కర్మేలు అనబడిన ఒక పర్వతం మనకు కనిపిస్తూ ఉంది. ఆ కర్మేలు పర్వతంపై చేయబడిన ప్రార్థనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏలియా అనబడినటువంటి భక్తుడు దేవుని శక్తి చేత నింపబడి ఆ కర్మేలు పర్వతం మీద మోకాళ్ళ మధ్య పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజుకు మాటిచ్చాడు. ఈరోజు దేవుడు మోపైన వర్షాన్ని కురిపించబోతా ఉన్నాడు. ఈరోజు వర్షం కురవబోతా ఉంది. నువ్వు వర్షంలో తడిసి ముద్దవకుండా నీ రథం సిద్ధపరచుకో అని దేశాన్ని పరిపాలించే రాజుతో మాట్లాడాడు ఈ భక్తుడు. మాట్లాడి కర్మేలు పర్వతానికి వెళ్ళి మోకాళ్ళ మధ్య పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోకాళ్ళ మధ్య పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, వర్షాన్ని కురిపించు, వర్షాన్ని కురిపించు అని ప్రార్థిస్తున్నప్పుడు ఈ రాత్రి నేను మాట్లాడబోయే ఒక అంశం ఏంటంటే, ఆయనకు ఏం కనిపించింది ఆ పర్వతం మీద? ప్రార్థనకు ప్రతిఫలంగా, ప్రార్థనకు సూచనగా కొన్ని విషయాలను ఆయన గమనించగలిగాడు. చూడండి, రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 45వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 45వ వచనం. అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను. బిగ్గరగా ప్రభుకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రభుని అడుగుతూనే ఉన్నాడు. మోకాళ్ళ మధ్య పెట్టుకుని కర్మేలు పర్వతం మీద గోసాడుతూ ఉన్నాడు. గోసాడుతున్నటువంటి ఏలియా జీవితంలో ప్రార్థనకు ఫలితముగా కనిపించిన ఆ ఫలితం ఏమిటి అని అంటే, ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను అనే మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మేఘము మొట్టమొదటిగా కనిపించింది ఏమిటి అని అంటే మేఘము. అందరూ చెప్పండి, మేఘము. మీరు ఎప్పుడైనా మేఘాన్ని చూసారా? అందరూ చూడండి. మీరు నా వైపు ఎట్లా చూస్తున్నారంటే, మీరు అమెరికానా, స్విట్జర్లాండా, మీరు జర్మనీ నుంచి వచ్చారా? మీరు అంత చమత్కారముగా మాట్లాడుటే ఎలా? మేఘము చూడని వారు ఎవరైనా ఉందిరా? అసలే బంగాళాఖాతంలో వాయుమండం పడి హైదరాబాద్ అంతా
లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయి ట్రాఫిక్ 3 గంటల సేపు ఆగిపోయి హైదరాబాద్ వాసులందరూ పోలీసు వాళ్ళు ఏమైపోయారు, మా వాహనాలన్నీ ఆగిపోయి నేను పోలీసు వాళ్ళ మీద తిరగబడి ఎంత తతాంగం జరుగుతుంటే మేఘాన్ని గురించి మా పోతునూరు వాళ్ళు అడుగుతావు బాబా. మేఘం, ఈ మేఘం మనం చూస్తున్నప్పుడు మేఘం తేలికగా కనిపిస్తుంది, చాలా తేలికగా కనిపిస్తుంది. మేఘము తేలికగా కనిపిస్తుంది, తేలికగా కనిపిస్తుంది. ఇది 2వ రాత్రి కదా. కాస్తంత మీరు ఇట్లా చూస్తూ ఉండండి ఇటువైపు. అమ్మా మాయ్ ఇటువైపు చూస్తూ ఉండండి. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఆపలేవమ్మా, ఈ కేకలు కడబొబ్బలకి నన్ను ఆగిపోతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 2వ రాత్రి ఈ ఉపవాస కూడికల్లో పాలు పంపులు పొందిన నీ జీవితంలో నీకున్న సమస్యలు, చిక్కులు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీళ్ళు, ఆవేదన, పోరాటం, ఒక శోధన వెంబడి మరొక శోధన, నిందలు, అవమానాలు